కల్కి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ కావాల్సింది. 1 వీక్ ఇన్ సెన్స్ 6 రోజులు అయింది. లాస్ట్ థర్స్‌డే రిలీజ్ అయింది. థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే 4 రోజులు. మండే అండ్ ట్యూస్‌డే, ఇప్పుడు వెడ్నెస్‌డే. అట్లా చూసుకుంటే మనకు 1 వీక్ అయిపోయినట్టు. బేసిక్‌గా ఏ సినిమా రిలీజ్ అయినా ఫ్రైడే టు ఫ్రైడే కాలిక్యులేట్ చేస్తారు గానీ, కల్కి ఒక రోజు ముందొచ్చింది కాబట్టి ఈ విధంగా. కాకపోతే ఏంటంటే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే 700 కోట్లు దరిదాపుల్లో ఉంది. ఈ రోజు రాత్రికి అది పూర్తవుతదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంత సంచలనాత్మక సినిమా ఆల్రెడీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని రిలీజ్ అయింది. సమ్మర్‌లోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎలక్షన్స్ కారణంగా జస్ట్ 2 నెలలు వాయిదా పడింది. అయినప్పటికి కూడా వీళ్ళు సరిగ్గా ప్రమోషన్స్ లేదు, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఏమీ లేదు. అట్టహాసంగా ఏదో చేయాలని ఏమీ చేయల. చాలా సింపుల్‌గా థియేటర్స్‌లోకి వచ్చింది అండ్ చిన్న పాజిటివ్ టాక్‌తో ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్న విషయం ఏంటంటే, అశ్విని దత్ గారు వైజయంతి మూవీస్ పెట్టి ఇప్పటికి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఆయన చిన్న ఇంటర్వ్యూ ఇస్తూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అసలు ఈ సినిమా రిలీజ్ అయ్యేదే కాదు అని. అంటే ఆయన మాటల్లో అతనేం చేశాడు అనేది చెప్పుకుంటే, లాస్ట్ ఒక 4 నెలల క్రితం మనం చూసుకుంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లోని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండడం మనం చూసాం. అండ్ ఆ తర్వాత ఆహ్, ఎవరు పలకరిలా మాట్లాడల. అంటే ఇండస్ట్రీ సంబంధించినటువంటి వాళ్ళు. ఒక సినిమా ఇండస్ట్రీకి చంద్రబాబు నాయుడు గారు ఎంత చేశారో అందరికీ తెలుసు, ఏ టు జెడ్. కానీ మహామహులు ఎవరు కూడా గొంతిప్పడానికి ట్రై చేయల. ఒక్కరిద్దరు ట్వీట్ పెట్టినప్పటికీ కూడా లైక్ రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు. కానీ స్వయంగా ముందుకొచ్చి ఇది చాలా మూర్ఖపు చర్య అని చెప్పేసి జగన్‌ని చాలా రకాల మాటలని తుగ్లక్‌తో పోల్చి, హిట్లర్‌తో పోల్చి పెద్ద పెద్ద మాటలనేసి అన్నాడు. అండ్ చాలా ఇదిగా కూడా చెప్పాడనమాట. అప్పుడు చాలామంది ఏమన్నారంటే, సరే సమ్మర్‌కి రిలీజ్ అవ్వాల్సిన నీ సినిమాని జూన్‌కి పోస్ట్‌పోన్ చేసావు, బానే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ మళ్ళీ జగన్ ప్రభుత్వమే వచ్చిందనుకో, నీ సినిమాని నువ్వు రిలీజ్ చేసుకోగలవా? ఇన్ని కోట్లు పెట్టావు. ఆల్రెడీ అప్పుడెప్పుడో 'కంత్రీ' సినిమా టైంలోనే, 'కంత్రీ' అండ్ 'శక్తి' సినిమా టైంలోనే ఉన్నదంతా ధారపోసారు. అశ్విని దత్ గారు చాలా సందర్భాల్లో చెప్పాడు. మళ్ళీ ఆ రోజులు నీకొస్తాయేమో చూసుకో అని చెప్పేసి అందరూ చెబితే, లేదు లేదని ఒక ధీమాతోనే ఉన్నాడాయన. ఎటు చేసి నా సినిమా రిలీజ్ అవుతది అని. అండ్ అనుకున్నట్టుగానే జరిగింది. మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అతన్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలేం లేవు. హ్యాపీగా సినిమా రిలీజ్ చేసుకున్నారు. అండ్ అదనపు షోస్‌కి పర్మిషన్‌లు తెచ్చుకున్నారు. అలాగే టికెట్ రేటు పెంపుకు కూడా పర్మిషన్‌లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈరోజు బ్రేక్ ఈవెన్ కూడా సాధించాడు. లాభాల్లో పయనిస్తున్నాడు. సో, ఈ సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారనమాట. కాకపోతే ఇన్ కేస్ ఒకవేళ నిజంగా వేరే ప్రభుత్వం వచ్చి, ఇతను అన్న మాటలకి వాళ్ళేమన్నా రివెంజ్ తీర్చుకుంటే, ఈ సినిమా గనక ఆగిపోతే ఏంటి పరిస్థితి అని చాలామంది అడిగినా కూడా, అతను చాలా ధైర్యంగా చెప్పాడు. వైజయంతి సినిమా ప్రారంభించి ఇప్పటికి 50 ఏళ్ళయింది. ఈ 50 ఏళ్ళలో ఎన్నో ఆటుపోట్లు చూసాము. కానీ ఇది వజ్రోత్సవం. కొంచెం బాగుంటదనే అనుకుంటున్నాను అన్నట్టుగా చెప్పాడు. నిజంగానే బాగుంది. అండ్ అలాగే వైజయంతి పక్కన పెడితే ఎప్పుడో 1974లో స్టార్ట్ అయింది. 1975 ఎదురులేని మనిషితో స్టార్ట్ అయిన దాని జర్నీ ఇప్పుడు మన కల్కితో ఇంకా కొనసాగుతూ ఉంది. నెక్స్ట్ స్వప్న సినిమాస్ కూడా 2000లో స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా వీళ్ళు స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో స్వప్న సినిమా స్టార్ట్ అయింది. యాక్చువల్‌గా చెప్పాలి అనుకుంటే రాజమౌళి గారి సినిమా. అండ్ ఇప్పటికీ ఈ సినిమాలు అన్నీ మంచి శకునములు ఏమన్నా లాస్ట్ సినిమా వాళ్ళు తీసింది. అలాగే మహానటి మంచి మంచి సినిమాలు తీశారు. అండ్ వెబ్ సిరీస్ కూడా వచ్చింది మొన్న రీసెంట్ డేస్‌లో 'కుమారి శ్రీమతి' అని చెప్పేసి. సో, ఇలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అండ్ అలాగే వేరే వేరే బ్యానర్స్‌లో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ తీస్తూ వైజయంతి మాత్రం ఒక రకంగా 50 ఇయర్స్ అయితే పూర్తి చేసుకుంది. అండ్ రేపో మాపో గ్రాండ్ ఈవెంట్ కూడా ఉంటదని చెప్తున్నారు. మేబీ చూద్దాం, దానికి చీఫ్ గెస్ట్‌గా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారో లేదో. థ్యాంక్ యూ సో మచ్.